ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఎస్ కుమార్. క్రితం వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఆధునిక చరిత్రలో 3 భాగాల కింద చెప్పుకున్నాం. 3వ భాగంలో మనం రామారావు గారు, నాదెండ్ల భాస్కరరావు గారి మధ్య విభేదాల గురించి చర్చించుకున్నాం. దాని అనంతరం అంటే రామారావు గారిని తొలగించి నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన తర్వాత అనంతరం జరిగిన పరిణామాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి, జాతీయ ప్రతిపక్షాల నుంచి విశేషమైన మద్దతు రావడంతో గవర్నర్ చర్యకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని రామారావు గారు నిర్ణయించారన్నమాట. ఎప్పుడైతే తనని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారో దీన్ని ఒక ఉద్యమం కింద తీసుకెళ్లాలని రామారావు గారు నిశ్చయించుకున్నారన్నమాట. నిశ్చయించుకొని ఈయనకి ఎలాగ ప్రజల నుంచి మద్దతు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి. అనంతరం ఈయన ఏం చేశారు, జాతీయ రాజకీయాల్లోని ఇది ఒక ఉద్యమంలా క్రియేట్ చేశారనమాట. అంటే ఈ జాతీయ ప్రతిపక్ష నాయకులను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి వీళ్ళందరూ కలిసి రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించుకున్నారనమాట. ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో, ఈ ఇష్యూ జరిగిన అనంతరం రామారావు గారు తనకు మద్దతున్న 161 మంది ఎమ్మెల్యేలని ఢిల్లీ తీసుకొని వెళ్ళి వాళ్ళని ప్లస్ అక్కడ ఉన్న జాతీయ ప్రతిపక్షాలని కలుపుకొని అప్పుడున్న రాష్ట్రపతి ఎవరంటే జ్ఞాని జైల్ సింగ్ అనమాట. ఈ జైల్ సింగ్ గారిని కలిసి వినతిపత్రాన్ని అందించారనమాట. ఏమని, ఇలాగ వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన నాదెండ్ల భాస్కరరావు గారిని అందులో నుంచి తొలగించమని, నెక్స్ట్ అక్కడ ఉన్న అప్పుడు ఈయనకి 48 గంటలు టైం ఇస్తే నేను నా బల నిరూపణ చేసుకుంటానన్నా సరే అప్పుడున్న గవర్నర్ రామ్లాల్ దానికి ఒప్పుకోకుండా నాదెండ్ల భాస్కరరావు గారిని ముఖ్యమంత్రి పీఠానికి అధిరోహించి ఆయనకు ఒక 4 రోజులు టైం ఇచ్చారనమాట. ఇది తనకు జరిగిన తీవ్ర అన్యాయంగా రామారావు గారు భావించారు. ఆయన్ని కూడా పదవిలో నుంచి తొలగించవలసిందిగా రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చారనమాట. ఎప్పుడైతే ఈ వినతిపత్రం ఇచ్చారో రామ్లాల్ని అప్పుడున్న రాష్ట్రపతి మందలించినట్టు తెలిసిందనమాట. ఎప్పుడైతే మందలించారో అప్పుడున్న గవర్నరు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. రాజీనామా చేసి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఇది రామారావు గారికి పాక్షిక విజయం కింద దక్కిందనమాట. అప్పుడు ఈయనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఊపిరి లేచి వచ్చింది ఇది ఇలా జరగడం వల్ల. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలోనే ఎమ్మెల్యేల బల ప్రదర్శనలో ఎంతమంది పాల్గొని తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశారంటే అప్పుడున్న స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ఆ స్పీకర్ సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ భీమిరెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే రామారావు వర్గంలో నుంచి నాదెండ్ల వర్గంలోకి వెళ్ళిపోయారు అనమాట. ఎప్పుడైతే ఇది రామారావు వర్గం నుంచి నాదెండ్ల వర్గంలోకి వెళ్ళిపోయారో రామారావు గారికి భయం పట్టుకుంది. స్పీకరు, డిప్యూటీ స్పీకర్ వెళ్ళిపోయారు కదా, అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ ప్రవేశిస్తారు అని చెప్పేసి ఆయన మానసికంగా చాలా కుంగిపోయారు. అయితే వీళ్ళందరినీ బెంగళూరు, మైసూరులో మకాం పెట్టించారనమాట. మద్దతుదారులందరినీ వీళ్ళు ఎక్కడైనా మళ్ళీ ఫ్లైట్ ఫిరాయించి ఆ నాదెండ్ల భాస్కర్ వర్గంలోకి వెళ్ళిపోతారని రామారావు గారికి చాలా భయం పట్టుకుంది. అప్పుడు ఏం చేశారంటే ఇంక లాభం లేదనుకుని రామారావు గారు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటన చేయడం ప్రారంభించారనమాట. ఎప్పుడు ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 3 వరకు అనమాట. ఎప్పుడైతే ఇది జరిగిందో ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభించిందనమాట. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల వద్ద ఉంచాడనమాట. ఎలా జరిగింది, ఏం చేశారో సెంట్రల్ గవర్నమెంట్లోనే ఉన్న ఇందిరాగాంధీ సాయంతో వీళ్ళు చేసిన వెన్నుపోట్లు ఇవన్నీ ప్రజల దగ్గర వివరించారనమాట. ఇదంతా రామారావు గారికి ప్రజల్లో మంచి సింపతిని క్రియేట్ చేసిందనమాట. ఇది ఎలా జరుగుతుండగా రామ్లాల్ రాజీనామా అనంతరం అప్పుడు కొత్తగా గవర్నర్ ఎవరు వచ్చారో శంకర్ దయాళ్ శర్మ అని ఆయన గవర్నర్గా వచ్చాడనమాట. ఈ శంకర్ దయాళ్ శర్మ ఎప్పుడైతే గవర్నర్గా వచ్చారో భాస్కరరావు గారికి అప్పుడు గవర్నర్ రామ్లాల్ ఎప్పటి వరకు టైం ఇచ్చారు బలం నిరూపించుకోవడానికి 1 మంత్ ఇచ్చారనమాట. ఆ 1 మంత్ ఎప్పుడుతో అంటే సెప్టెంబర్ 11తో కంప్లీట్ అవుద్ది అనమాట. సెప్టెంబర్ 11 కాదు, సెప్టెంబర్ 14తోనే టైం అవుతుంది అనమాట. అయితే ఈ శంకర్ దయాళ్ శర్మ వచ్చారు కదా, ఈయన హైదరాబాద్లోనే సెప్టెంబర్ 11వ తేదీన శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేశారనమాట. ఈ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు రామారావు గారి మద్దతుదారులందరూ సెప్టెంబర్ 10న హైదరాబాద్ చేరుకున్నారు. అప్పటికే మత కలహాలు జరుగుతున్నాయి హైదరాబాద్ నగరంలో. అప్పుడు కర్ఫ్యూ విధించారనమాట. ఈ 11వ తేదీన 10:30కి శాసనసభ సమావేశం అయితే అప్పుడు ప్రోటెం స్పీకర్గా, అంటే బాగా సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోటెం స్పీకర్గా పెడతారనమాట. అప్పుడు బాగారెడ్డిని పెట్టారు ప్రోటెం స్పీకర్ కింద. సభలో గందరగోళం చెలరేయడంతోనే మరుసటి రోజుకి వాయిదా పడింది. మరలా 2 రోజులు కూడా అసెంబ్లీ వాయిదా పడింది అనమాట. సభ నిర్వహించడానికి సాధ్యం కాలేదు గొడవల వల్ల. అయితే ఇలా జరుగుతున్నాయి. వీటన్నిటికీ విసుగు చెంది అప్పుడు ప్రోటెం స్పీకర్ బాగారెడ్డి ఏం చేశారంటే రాజీనామా చేసి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు సెప్టెంబర్ 13వ తేదీన తన బలాన్ని నిరూపించుకున్నందుకు గవర్నర్ రామ్లాల్ భాస్కరరావు గారికి 1 నెల టైం ఇస్తే ఆ టైం 14తో ముగుస్తుంది అనమాట.
14వ తేదీతో ఆయన బలాన్ని నిరూపించుకోలేకపోతే అప్పుడు ఏం చేయాలి, రాజీనామా చేయాలి. అయితే బాగారెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేశారో మళ్ళీ రామారావు గారికి ఆందోళన కలిగింది. ఎందువల్ల అంటే అసెంబ్లీ 3 రోజుల పాటు సమావేశమైంది కాబట్టి 6 నెలల పాటు నిరవధికంగా వాయిదా వేసే అధికారం గవర్నర్కి ఉందన్నమాట. అయితే గవర్నర్ ఇలాగ 6 నెలలకైనా వాయిదా వేస్తే అప్పుడు 6 నెలల వరకు ఎవరు ఉంటారు, మా ముఖ్యమంత్రి కింద నాదెండ్ల భాస్కర్ రావు ఉండాలన్నమాట. అందుకు ఇలా జరుగుతుందేమో అని రామారావు గారు ఆందోళన చెందారు. అయితే బాగారెడ్డి రాజీనామా తర్వాత మళ్ళీ ప్రొటెం స్పీకర్ కింద ఎవరిని పెట్టారంటే మజ్లిస్ ఎంఐఎం నాయకుడైన సలావుద్దీన్ వైవోసీని ప్రొటెం స్పీకర్ కింద నియమించారనమాట. వైవోసీ ఏం చేశారు, సెప్టెంబర్ 20 వరకు వాయిదా వేస్తారు సభని. సెప్టెంబర్ 20 వరకు ఎప్పుడు వాయిదా వేశారు, 13వ తేదీన అనమాట. ఇంకా 14వ తేదీకి ఒక డే టైం ఉందన్నమాట. తనకి గడువు ఇచ్చిన 1 మంత్ కంప్లీట్ అవ్వడానికి. అయితే ఓవైసీ ప్రొటెం స్పీకర్గా నియమితం కావడంతో తాము మళ్ళీ ఈ దీర్ఘకాలిక ఉద్యమం ఏమైనా చేపట్టవలసి వస్తుందేమో అని రామారావు గారు భావించారనమాట. అంటే ఇలాగా ఎప్పుడైతే లాంగ్ టైం వాయిదా వేశారంటే ఇంకా మళ్ళీ కంప్లీట్గా ప్రజల్లో ఉంటూ మళ్ళీ పోరాటాలు చేయాల్సి వస్తుందని రామారావు గారు భావించారనమాట. అయితే కొన్ని సంఘటనలు ఆశ్చర్యకరంగా వారికి అనుకూలంగా మారాయి అనమాట. భాస్కర్రావు గారు బల నిరూపణకి ఉద్దేశపూర్వకంగా టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పి విసిగి చెందిన అప్పుడు గవర్నర్ శంకర్ దయాళ్ శర్మ గారు రామ్లాల్ ఇచ్చిన గడువు 14తో పూర్తవడంతో భాస్కర్రావు గారిని రాజీనామా చేయమన్నారు. అయితే ఈయనకి ఇచ్చిన 1 నెల రోజుల టైము 14తో అయిపోతుంది. ఈయన బల నిరూపణ చేసుకోలేదన్నమాట. ఈ బల నిరూపణ చేసుకోకపోతే అప్పటికే అవకాశం ఉంది, గవర్నరు సభనికన్నా 6 నెలలు వాయిదా వేస్తే 6 నెలలు మళ్ళీ ఆయనే ఉండొచ్చు. కానీ ఆయన అలా చేయకుండా శంకర్ దయాళ్ శర్మ గారు ఏం చేశారంటే ఈయనే రాజీనామా చేయమన్నారు. రాజీనామా చేయమంటే లేదంటే మీరు రాజీనామా కానీ చేయకపోతే నేనే దాని నుంచి తొలగిస్తున్న నాన్నగోడికి ఇంక ఈయన రాజీనామా చేయక తప్పలేదన్నమాట. రాజీనామా చేసిన అనంతరం సెప్టెంబర్ 16న గవర్నరు ముఖ్యమంత్రి పదవి చేపట్టవలసిందిగా రామారావు గారిని ఆహ్వానించారు. ఎవరు, శంకర్ దయాళ్ శర్మ గారు. ఈ శంకర్ దయాళ్ శర్మ గారు చాలా న్యూట్రల్గా ప్రవర్తించారనమాట. ఒక విధంగా ఇదంతా చూసుకుంటే ఆయనకు అవకాశం ఉన్నా 6 మంత్స్ వాయిదా వేసే అవకాశం ఉన్నా అదేమీ చేయకుండా అప్పుడున్న భాస్కరరావు గారిని తొలగించడమే కాకుండా మళ్ళీ రామారావు గారిని ముఖ్యమంత్రి పీఠం అధిరోహించమన్నారన్నమాట. అయితే ఆహ్వానిస్తే అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు మళ్ళీ రామారావు గారికి 1 నెల టైం ఇచ్చారనమాట. సెప్టెంబర్ 20వ తేదీన అఖిలపక్ష కార్యాచరణ కమిటీ ఒక బంద్ చేపట్టిందనమాట, భారత బంద్. ఆ భారత బంద్ వల్లే గవర్నరు రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరారని అప్పట్లో అనేవారు అనమాట. ఈయన ఎప్పుడైతే భారత బంద్కు పిలుపునిచ్చారో దీనివల్ల ఈయన ముఖ్యమంత్రి పదవి చేపట్టండి, తర్వాత బల నిరూపణ చేసుకోండి అని అన్నారని చెప్పేసి అని అంటూ ఉంటారనమాట. ఇదే కాక తాము ఈ సమస్యలను ప్రజల ముందు ఉంచుతామని రామారావు గారి మద్దతుదారులు గవర్నర్కి స్పష్టం చేయడం కూడా జరిగిందనమాట. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అస్తవ్యస్త పరిస్థితి సృష్టిస్తాయని గవర్నరు భావించి ఉంటారని అంటుంటారు అనమాట నిపుణులు. అయితే సెప్టెంబర్ 21వ తేదీన అసెంబ్లీలో రామారావు గారు తన మెజార్టీ నిరూపించుకొని 8వ లోక్సభ ఎన్నికల తేదీలని ప్రకటించిన తర్వాత వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలని సిఫారసు చేయకపోయినా అయితే ఫిరాయింపుదారులు రాజకీయాల్లో పాల్గొన్న వారికి ప్రాతినిధ్యం లేకుండా చేయాలని తలంపుతో నవంబర్ 22వ తేదీన రామారావు గారు అసెంబ్లీని రద్దు చేశారన్నమాట. అయితే ఈయన బలం నిరూపణ చేసుకున్న తర్వాత రామారావు గారు ఏం చేశారంటే ఆ తర్వాత ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయకుండా ఈ ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వచ్చే ఎలక్షన్లోని గెలవనకుండా చేయాలని భావించి అప్పుడు ఈయన ఏం చేశారంటే అసెంబ్లీని రద్దు చేయమని సిఫార్సు చేశారనమాట గవర్నర్ని. ఇప్పుడు నవంబర్ 22వ తేదీ ఇంకా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోనే తేల్చుకున్నాం. అక్కడి నుంచి గెలిచి వచ్చే మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని చేపడదాం, ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే ఆయన భావించి ఎవరైతే పార్టీ ఫిరాయింపుదారులు ఉన్నారో వాళ్ళు ఎవరికి టికెట్లు ఇవ్వకుండా కొత్త వాళ్ళు నిలబెట్టి గెలిపించాలని రామారావు గారు డిసైడ్ అయ్యారనమాట. ఎప్పుడైతే ఇలా డిసైడ్ అయ్యారో ఆయన 1984 డిసెంబర్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 43 స్థానాలు ఉంటే 30 స్థానాలు గెలుచుకొని అప్పట్లోనే ఇందిరాగాంధీ చచ్చిపోయిన వెంటనే రాజీవ్ గాంధీ ప్రభావం తీవ్రంగా ఉంది దేశ స్థాయిలో. అలాంటి ఎలక్షన్స్లోనే మొత్తం 42 సీట్లు ఉన్నాయి మనకి. ఆ 42 సీట్లు 30 సీట్లు గెలుచుకున్నారు తెలుగుదేశం. అలాగే తెలుగుదేశం మిత్ర పార్టీ కూడా ఒక 6 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ అయితే కేవలం 6 స్థానాలే దక్కాయి అన్నమాట. అలాగా మంచి మెజార్టీతో విజయం సాధించారు లోక్సభ ఎన్నికల్లో. ఈ లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత 1985 మార్చి 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు రామారావుకి తిరిగిలేని అధికారాన్ని కట్టబెట్టారు. 294 సీట్లలోని తెలుగుదేశం పార్టీ మళ్ళీ 202 సీట్లు, దాని మిత్రపక్షాలకు 41 గెలుచుకొని కాంగ్రెస్ పార్టీని కేవలం 49 స్థానాలు మాత్రమే గెలుచుకుందన్నమాట.
ఎప్పుడైతే ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీ అని భాస్కరరావు గారు పార్టీ స్థాపించారు. ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీని స్థాపించింది కాక ఆ పార్టీ తరపున 200 మంది అభ్యర్థులు నిల్చోబెట్టారు అనమాట. ఆ 200 మంది అభ్యర్థులు కూడా అందులోని 118 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు అనమాట. డిపాజిట్ కోల్పోవడమే కాకుండా హైదరాబాద్ నగరంలో మల్కపేట నియోజకవర్గం నుండి పోటీ చేసిన భాస్కరరావు గారు కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ఉన్న భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థి చేతిలో 17,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు అనమాట. భాస్కరరావు వర్గంలో చేరిన 55 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలలోనే 44 మంది పోటీ చేయకపోగా 2 కాంగ్రెస్ టికెట్ పైన మరో 9 మంది ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ టికెట్ పైన పోటీ చేశారు. వీరిలో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన ఒక్కరు మాత్రం గెలిచారు తప్ప దీనికి విరుద్ధంగా రామారావుకు మద్దతు ఇచ్చిన 99 మంది ఎమ్మెల్యేలు 98 మంది సునాయాసంగా విజయం సాధించారనమాట. శ్రీకాకుళం జిల్లాలో కొట్టూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఒకే ఒక ఎమ్మెల్యే తిరిగి ఎన్నికలైపోయి తప్పించి మొత్తం అందరూ గెలిచారనమాట. ఈ విధంగా రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పరాజయాన్ని సవిచూసిన రాజకీయ చైతన్యం గల కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చెప్పుకోదగ్గ విజయం సాధించింది అనమాట. జనసామాన్యంలో 1983లో 38% ఉన్న తన బలాన్ని 44% వరకు కాంగ్రెస్ పార్టీ పెంచుకోగలిగింది. తెలుగుదేశం పార్టీకి 47% ఓట్లు వచ్చినాయి అన్నమాట. ఈ ఎన్నికల్లో రామారావు సాధించిన ఘన విజయం రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి దోహదపడుతుందని ప్రజలు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారనమాట. ఇది ఫ్రెండ్స్ పార్ట్ 4 అనేది. దీని అనంతరం పార్ట్ 5 చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.